హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. చూడండి, క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే చేసుకోబోతున్నాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. ఎంత బాగుంది కదా, చూస్తేనే నోరూరేలాగా. ఇంత చక్కటి కర్రీని ఎలా చేయాలో చూద్దాము. చూస్తున్నారు కదా, ఫైనల్గా ఇలా ఉంది. ఈ కర్రీని ఎలా చేసుకోవాలో తయారీ విధానం చూద్దామండి. చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చపాతీ, రైస్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకుందాము. కొంచెం పల్లీలు వేయించుకుందామండి. కావాల్సినన్ని పల్లీలు తీసుకోవాలి, మనకు కర్రీకి కావాల్సినన్ని. చూడండి, చిన్న మంట మీద చక్కగా వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగా వేయించుకోవాలి. పల్లీలు పచ్చి స్మెల్ అంతా పోయేలాగా, లేదంటే పచ్చి పచ్చిగా స్మెల్ వస్తుంది. చూడండి, ఒక స్పూన్ ధనియాలు అయితే వేసుకున్నాను, ఒక స్పూను జీలకర్ర వేసాను. అవి కూడా కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, ఇవైతే వేగిపోయినాయి కదా. ఇప్పుడైతే కొబ్బరి పొడి వేసుకుందామండి. ఒక స్పూను, ఒక చెంచా కొబ్బరి పొడి, అలాగే ఇలాచి ఒకటి, 2 లవంగాలు, ఒక చిన్న చెక్క అండి, మసాలా. ఇవన్నీ చల్లారనిచ్చుకొని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. అందులోకి మనం ఇప్పుడు కారం వేసుకుందాము. ఒక చెంచా కారం, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ ఉప్పు అండి. అందులోకే మన చింతపండు అయితే కొద్దిగా తీసుకున్నాం చూడండి, అది కూడా అందులోకి వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మన క్యాప్సికమ్ అయితే తీసుకొని చూడండి, నీట్గా కడిగేసి పెట్టుకున్నాను నేను. ఇలా కాడున్న వైపు రౌండ్గా కట్ చేసుకోవాలి. మెల్లిగా రౌండ్గా కట్ చేసి అందులో ఉండే గింజలన్నీ తీసేసుకోవాలండి. చూడండి, ఫాస్ట్గా చేస్తే కనుక ఇరిగిపోతుంది. నిదానంగా రౌండ్గా కట్ చేసుకొని ఆ లోపల ఉండే గింజలన్నీ నీట్గా తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఖాళీ అయ్యేలాగా మొత్తం అంతా నీట్గా తీసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా ఇలాగే తీసుకుందాము. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న మసాలా అందులోకి పెట్టుకుందాం. ఇలా మొత్తం అంతా అన్నిటిలో ఫిల్ చేసుకోవాలండి. మన మసాలా అయితే అన్ని వాటిల్లో ఇలా మంచిగా పెట్టేసుకోవాలి. చూసారు కదా, అలా పెట్టేసాను నేను. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. చూడండి, కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం. అందులోకి ఆయిల్ కొంచెం వేడవనిచ్చుకొని అందులోకి అయితే ఉల్లిపాయ వేసుకుందామండి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాం సన్నగా. ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని అందులోకి వేసుకున్నాను. చూడండి, మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయ అయితే. చూడండి, కలర్ మారుతూ ఉన్నాయి కదా, చక్కగా వేగేలాగా వేయించుకోవాలి. చూడండి, ఒక చెంచా అయితే అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఇదంతా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఆనియన్ కూడా బ్రౌన్ కలర్ అయిపోయినాయి, అల్లం పేస్ట్ కూడా మంచిగా వేగిపోతుంది. అలాగే అందులోకి మన క్యాప్సికమ్ అయితే వేసేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా అలా పెట్టేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా అలా పెట్టేసుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. మూత అయితే పెట్టేసుకుందాం. 2 నిమిషాల తర్వాత తీసి చూసి మళ్ళీ టర్న్ చేసుకోవాలండి. అవి ఒకవైపు మగ్గుతాయి కదా, ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. అప్పుడే అన్ని వైపులా మగ్గుతుంది. ఇలా అన్నీ తిప్పుకొని మరొక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం.
మరొక 2 నిమిషాల తర్వాత తీసుకొని చూడండి, ఒక 2 టమాటాలు అయితే తీసుకున్నాను చిన్న సైజు. అలా పేస్ట్ చేసుకొని అందులోకి వేసుకుందాం. ఈ టమాటో పేస్ట్ కూడా వాటితో పాటు మగ్గిపోతుందండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూస్తున్నారు కదా, కొంచెం అలా కలిపేసి మళ్ళీ మనం మూత అయితే పెట్టేసుకుందాము. మీడియం మంటలో పెట్టుకుంటే మంచిగా మగ్గుతుందండి నీట్గా. చూస్తున్నారు కదా, ఒక 4 నిమిషాల తర్వాత తీస్తే ఎంత బాగా మగ్గిపోయినాయి మనకు. ఇప్పుడు అందులోకి మిగిలిపోయిన మసాలా అంతా వేసుకోవాలండి. మనం అందులోకి పెట్టుకోగా మిగిలిన మసాలాలో కొంచెం వాటర్ కలిపేసి అందులోకి వేసుకోవాలి. ఇంకా కొంచెం తగినంత వాటర్ వేసుకుందాము, ఎందుకంటే అవి చక్కగా ఉడికిపోవాలి మనకు క్యాప్సికమ్ మొత్తము. అలా సరిపడా వాటర్ వేసుకొని మంచి గ్రేవీ కావాలి కదా మనకు. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. చూస్తున్నారు కదా, ఒక 4 నిమిషాల తర్వాత అయితే నేను తీసాను. చక్కగా రెడీ అయిపోయి ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది. మంచి గ్రేవీతో ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చపాతీ, రోటీ వేటిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ అయితే చేయండి ప్లీజ్. మీరు లైక్ చేయడం వల్ల మరెంతో మందికి వెళ్తుంది కనుక మీరు లైక్ చేయండి. మరెన్నో వీడియోలు చూడడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతేనండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.